హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ ప్లానెట్ హ్యాస్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ రింగ్స్ ఇన్ సోలార్ సిస్టమ్? ఆన్సర్ వచ్చేసి సాటర్న్. మరి ఈ వాళ్ళ జీకే క్వశ్చన్, యాక్ ఈజ్ ద నేషనల్ ఎనిమల్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆన్సర్ కింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఈ గిన్నెలు ఇక్కడ ఎందుకు వదిలేశారు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై వేర్ దిస్ బౌల్స్ లెఫ్ట్ హియర్? వై వేర్ దిస్ బౌల్స్ లెఫ్ట్ హియర్ అంటే ఈ గిన్నెలు ఇక్కడ ఎందుకు వదిలేశారు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై డిడ్ యూ లీవ్ దిస్ డిషెస్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ దమ్ ఇన్ ద కిచెన్? వై డిడ్ యూ లీవ్ దిస్ డిషెస్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ దమ్ ఇన్ ద కిచెన్ అంటే ఈ వంటకాలన్నీ కిచెన్లో పెట్టకుండా ఇక్కడ ఎందుకు వదిలేసావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, విల్ యూ టేక్ ఆల్ దిస్ బౌల్స్ ఫ్రమ్ హియర్ ఆర్ నాట్? విల్ యూ టేక్ ఆల్ దిస్ బౌల్స్ ఫ్రమ్ హియర్ ఆర్ నాట్ అంటే ఈ గిన్నెలన్నీ ఇక్కడ నుంచి నువ్వు తీస్తావా తీయవా అని అర్థం. నెక్స్ట్ వన్, ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ క్రీమ్ ఎవరు తినేశారు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హూ ఎయిట్ ద ఐస్ క్రీమ్ ఐ పుట్ ఇన్ ద ఫ్రిడ్జ్? హూ ఎయిట్ ద ఐస్ క్రీమ్ ఐ పుట్ ఇన్ ద ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ క్రీమ్ ఎవరు తినేశారు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, why did you eat the ice cream I put in the fridge without telling me? Why did you eat the ice cream I put in the fridge without telling me అంటే నాకు చెప్పకుండా నేను ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ క్రీమ్ని నువ్వు ఎందుకు తినేసావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, someone ate my ice cream silently. someone ate my ice cream silently అంటే ఎవరో నా ఐస్ క్రీమ్ని సైలెంట్గా తినేశారు అని అర్థం. నెక్స్ట్ వన్, ప్రతి దాంట్లో నువ్వు ఎందుకు ఇరుక్కుంటావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, why do you get stuck in everything? why do you get stuck in everything అంటే ప్రతి దాంట్లోనూ నువ్వు ఎందుకు ఇరుక్కుంటావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, why do you get involved in everything? why do you get involved in everything అంటే నువ్వు ప్రతి విషయంలోనూ ఎందుకు దూరిపోతావు లేదా ఎందుకు తలదూరుస్తావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, why do you get stuck in the things that you don't need? why do you get stuck in the things that you don't need అంటే నీకు అక్కర్లేని విషయాల్లో కూడా నువ్వు ఎందుకు ఇరుక్కుంటావు అని అర్థం. నెక్స్ట్ వన్, షాప్ ఉందో లేదో కాల్ చేసి కనుక్కుంటావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, విల్ యూ కాల్ వన్స్ టు ఫైండ్ అవుట్ ఇఫ్ ద షాప్ ఈజ్ ఓపెన్ ఆర్ నాట్? విల్ యూ కాల్ వన్స్ టు ఫైండ్ అవుట్ ఇఫ్ ద షాప్ ఈజ్ ఓపెన్ ఆర్ నాట్ అంటే షాప్ ఉందో లేదో కాల్ చేసి కనుక్కుంటావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఫైండ్ అవుట్ ఇఫ్ ద షాప్ ఈజ్ ఓపెన్ అండ్ టెల్ మీ. ఫైండ్ అవుట్ ఇఫ్ ద షాప్ ఈజ్ ఓపెన్ అండ్ టెల్ మీ అంటే షాప్ ఓపెన్లో ఉందో లేదో కనుక్కుని నాకు చెప్పు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్? విల్ యూ కాల్ అండ్ ఫైండ్ అవుట్? డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్? విల్ యూ కాల్ అండ్ ఫైండ్ అవుట్ అంటే నేనేం చెప్పానో నీకు అర్థమైందా? నువ్వు ఫోన్ చేసి కనుక్కో అని అర్థం. నెక్స్ట్ వన్, రోజు నాన్ వెజ్ తినడం నా వల్ల కాదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు ఈట్ నాన్ వెజ్ డైలీ. ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు ఈట్ నాన్ వెజ్ డైలీ అంటే రోజు నాన్ వెజ్ తినడం నా వల్ల కాదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హౌ ఆర్ యూ ఏబుల్ టు ఈట్ నాన్ వెజ్ డైలీ? హౌ ఆర్ యూ ఏబుల్ టు ఈట్ నాన్ వెజ్ డైలీ అంటే ప్రతిరోజు నాన్ వెజ్ తినడం మీ వల్ల ఎలా అవుతుంది, నీ వల్ల ఎలా అవుతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ కెనాట్ ఈట్ నాన్ వెజ్ లైక్ యూ ఎవ్రీడే. ఐ కెనాట్ ఈట్ నాన్ వెజ్ లైక్ యూ ఎవ్రీడే అంటే నీలా ప్రతిరోజు నేను నాన్ వెజ్ తినను అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, కూరగాయలు కోస్తుంటే నా చెయ్య తెగిపోయింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, మై హ్యాండ్ వాస్ కట్ వైల్ కటింగ్ వెజిటేబుల్స్. మై హ్యాండ్ వాస్ కట్ వైల్ కటింగ్ వెజిటేబుల్స్ అంటే కూరగాయలు కోస్తుంటే నా చెయ్య తెగిపోయింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, విల్ యూ కట్ వెజిటేబుల్ ఫర్ మీ టుడే బికాస్ మై హ్యాండ్ ఈజ్ కట్? విల్ యూ కట్ వెజిటేబుల్ ఫర్ మీ టుడే బికాస్ మై హ్యాండ్ ఈజ్ కట్ అంటే నా చెయ్యి తెగిపోయింది, అందువల్ల నా కోసం నువ్వు ఈరోజు
కూరగాయలు కట్ చేస్తావా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, మై హ్యాండ్ వాస్ కట్ అండ్ బ్లీడింగ్ ప్రొఫ్యూస్లీ. మై హ్యాండ్ వాస్ కట్ అండ్ బ్లీడింగ్ ప్రొఫ్యూస్లీ అంటే నా చేయి తెగి రక్తం విపరీతంగా కారుతుంది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.